హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే కిచెన్ బ్లాగ్తో మళ్ళీ వచ్చేసానమాట. సో చాలామంది అడుగుతున్నారు, షింక్ ఎలా ఉంది, అది ఫిట్ చేశారా, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. ఎందుకంటే అది కొత్త రకం సింక్ కాబట్టి అది చాలా మటుకు కొంచెం డ్యామేజ్ వస్తుందిట, లేకపోతే ఎక్కువ యూజ్ చేస్తే తుప్పు పడుతుందిట. సో మేము యూజ్ చేసామా లేదా, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని అడుగుతున్నారనమాట. మేమైతే ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి, కానీ దాన్ని ఇన్స్టాల్ చేసినప్పటి నుండి ఎన్ని రకాలుగా యూజ్ చేయాలో అన్ని రకాలుగా యూజ్ చేశారు. టైల్స్ పెట్టే వాళ్ళు కానివ్వండి, పెయింటింగ్ వేసేవాళ్ళు, ఇలా అందరూ వర్క్ చేస్తున్నప్పుడు దాని మీద ఎలా పడింది, ఏమైంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అది ఏ పరిస్థితిలో ఉంది అనేది క్లియర్గా చూపిస్తానన్నమాట. సో మన ఛానల్లో అయితే మంచి మంచి వ్లాగ్స్, కన్స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఇంకా కూడా మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈరోజే కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. నేను నెక్స్ట్ వీడియోస్ పెడతాను, యూస్ఫుల్గా ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా ఉందో ఏంటో చూపిస్తానన్నమాట ఇప్పుడైతే. సో కొత్త ఇంటికి అయితే వచ్చేసామండి. ప్రజెంట్ సింక్ సిచ్యువేషన్ చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే ఇక్కడ గ్రానైట్ వర్క్ జరిగింది, తర్వాత టైల్స్ వర్క్ జరిగింది, తర్వాత లప్పం వర్క్ జరిగింది, పెయింటింగ్ వాళ్ళది అందరిది కలిపి అన్నీ కూడా ఇలా వేసేసారు. ఈ షింకే కాదండి, మెయిన్ షింక్ పైన కూడా ఇలానే ఉంది. దీనికి ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి కవర్ అనమాట. అది రిమూవ్ చేస్తే మనకు స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అనేది బయటకు వస్తుంది అనమాట. కానీ మెయిన్ కిచెన్లో ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోలేదు. నేను అత్తయ్య చెప్తూనే ఉన్నాం దానిపైన ఏదైనా కప్పండి అని. కానీ వర్క్ జరిగే టైంలో వాళ్ళు సరిగ్గా వినరనమాట మన మాట. సో ఇదైతే కంప్లీట్గా క్లీన్ చేయలేదు. పైన సింక్ అయితే క్లీన్ చేశాను మీకు చూపిద్దామని. సో కంప్లీట్గా కూడా దీన్ని క్లీన్ చేశాను అనమాట, చుట్టుపక్కల అంతా కూడా. సో దీనిపైన కూడా ఎక్కువ అయితే ఏమీ వేయలేదండి. ఇంకా దీనికి క్యూరింగ్ చేస్తూనే ఉన్నారు, రోజు వాటర్ ఉంటూనే ఉన్నాయి అన్నమాట క్యూరింగ్ చేసిన అన్ని రోజులు. దీనిపైన గ్రానైట్ పెట్టిన తర్వాత ఏంటంటే మనకు కొన్ని రోజులు క్యూరింగ్ అనేది చేస్తారు. అలానే టైల్స్ వర్క్ జరిగినప్పుడు కూడా టైల్స్కి కూడా క్యూరింగ్ అనేది చేస్తారు. దానివల్ల దీంట్లో డైలీ వాటర్ ఉన్నాయి అన్నమాట. మేము అప్పుడప్పుడు క్లీన్ చేసినా కానీ చాలా రోజులు మీకు ఫస్ట్ అయితే షింక్ ఎలా చూపించానో సేమ్ అదే విధంగా ఉంది. దీన్ని నేను వీడియో తీసే ముందే క్లీన్ చేశాను అనమాట. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది అనుకొని వీడియో ఆన్ చేశాను, కానీ బై మిస్టేక్లో రికార్డ్ కాలేదన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ సింక్ ఇలా ఉందన్నమాట. ఏమీ కాలేదండి. చాలామంది వాటర్ రెగ్యులర్గా దాని మీద పడితే తుప్పు పడుతుంది, ఇంకా యూజ్ చేస్తే పాడైపోతుంది అని అంటున్నారు కదండి. మనం జాగ్రత్తగా యూజ్ చేసి క్లీన్ చేసుకొని పెట్టుకుంటాము. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే వర్కర్స్ అడ్డదిడ్డంగా వాడేశారు. ఎప్పుడు వాటర్ ఉంచారు, దీంట్లోనే దుమ్ము పడింది, అలానే సిమెంటు, వైట్ సిమెంట్, ఇలా అన్ని రకాలుగా దీంట్లో పడ్డాయి. అంతా క్లీన్ చేసిన తర్వాత కూడా చాలా బాగుందన్నమాట. తుప్పు పట్టడం కానివ్వండి, ఎలాంటి డ్యామేజ్ అవ్వడం ఏం కాలేదండి. చాలా బాగా అనిపించింది అనమాట, కొంచెం హ్యాపీగా ఉంది. సో చాలామంది ఈ సింక్ తీసుకున్న వాళ్ళు ఏం అభిప్రాయం పెట్టారంటే అది యూజ్ చేస్తుంటే కొంచెం తుప్పు పడుతుంది, రెగ్యులర్గా వాడుతుంటే ప్రాబ్లం వస్తుంది, మీ సింక్ ఎలా ఉంది, మీరు యూజ్ చేశారా అని రెగ్యులర్గా అయితే నాకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి. చాలా చోట్ల వీడియోస్లో కూడా చూశాను. నాకు చాలా భయం వేసింది ఇది పెట్టించినప్పుడు. అండ్ ఈ సింక్ తెచ్చినప్పుడు కూడా చాలా భయపడ్డాను అనమాట. అయ్యో అనవసరంగా తీసుకున్నానా, ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా రోజులకి మనం యూజ్ చేస్తాము, ఈ వర్క్స్ అన్నీ జరిగేటప్పుడు తుప్పు పట్టి ఏమన్నా పాడైపోతుందా అని భయం వేసింది. కానీ ఇది పెట్టి దగ్గరగా ఒక 25 days to 30 days అవుతుందండి. కానీ ఎలాంటి ప్రాబ్లము అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు. దీని మీద రెగ్యులర్గా వాటర్ పోస్తున్నారు, అలానే డస్ట్ మొత్తం పడుతుంది, సిమెంటు డస్ట్ అంతా కూడా పడుతుంది. బట్ క్లీనింగ్ కూడా అంతంత మాత్రమే చేశారని చెప్పాలి. ఇప్పుడు నీట్గా చూపిస్తున్నాను మీకు. సో ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. ఈ సింక్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ సింక్ వచ్చేసి మేము
కోటి దగ్గర ఉన్న తురుప్ బజార్లో తీసుకున్నామన్నమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి సింక్ షాప్ది. వీలైతే ఈ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఖచ్చితంగా తీసుకోండి. ప్రెజెంట్ అయితే టైల్స్ వర్క్ అయిపోయిందండి. ఈ టైల్స్ వీడియో కూడా నేను తీసాను, నెక్స్ట్ అప్లోడ్ చేస్తానన్నమాట. కిచెన్ కింద మొత్తం ప్లాట్ఫామ్కి అంతా కూడా టైల్స్ వేసేసారు. అలానే లప్పం వర్క్ కూడా 2 కోటింగ్స్ అయిపోయాయి. నెక్స్ట్ రఫ్ చేశారు. టైల్స్ వర్క్, కిచెన్ పైన టైల్స్ వర్క్ కూడా అయిపోయింది. చాలా క్లాసీ లుక్ అనిపిస్తుందండి. సో ఈ టైల్స్ వేసిన తర్వాత హైలైట్స్ వచ్చేసి అక్కడక్కడ ఇచ్చామన్నమాట. అది ఎందుకు ఏంటి అనేది కూడా క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. కిచెన్ టైల్స్ ఎలా వేశారు ఏంటి అనేది. ప్రెజెంట్ అయితే మొత్తం దుమ్ము ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా గ్రానైట్ కూడా క్లియర్గా కనిపించట్లేదు చూడండి. ఇదంతా క్లీనింగ్ చేసేసి ఇంకా కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. సో కబోర్డ్ వర్క్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కబోర్డ్ వర్క్ చేయించే ముందు మనం ఎలాంటి పనులు చేసి పెట్టాలి అనేది ముఖ్యంగా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానన్నమాట. సో కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి, లేకపోతే కబోర్డ్ వర్క్ చేయించిన తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రోజుకైతే కిచెన్ వర్క్ ఇంత వర్క్ అయిందండి. సింక్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు, చాలా బాగుంది. చాలామంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇలాంటి సింక్ పెట్టుకుంటే మంచిదా కాదా అనేది వాళ్ళకు ఒక డౌట్ ఉండిపోతుంది. అందుకే క్లియర్గా వీడియో తీసి పెడుతున్నానమాట. మేము వాడక ముందే దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేశారో చెప్పాను కదండి. సో దీంట్లో కంటిన్యూగా వాటర్ కూడా ఉన్నాయి. ఆ హోల్ని మొత్తం క్లోజ్ చేసేసి వాటర్ కూడా ఉంచారనమాట. పైన అంతా క్లీన్ చేసి వాటర్ పెట్టేసి దుమ్ము, సిమెంటు, డస్ట్ ఇలా చాలా రకాలుగా పడ్డాయి. అయినా సరే సింకుకి ఏమీ కూడా కాలేదు, చాలా బాగుంది. ఇంకా కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసినట్టయితే క్లీన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో ఇదంతా కూడా వాటర్ వేసి క్లీన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను ప్లంబింగ్ వర్క్ జరిగేటప్పుడు, ఇంకా నెక్స్ట్ ఇంకేం వర్క్ అయినా జరిగేటప్పుడు క్లియర్గా వీడియో తీసి పెడతానమాట. సో చూసారు కదండి సింక్ పరిస్థితి అయితే ఇప్పటి వరకు ఇలా ఉందన్నమాట. ఇంకా ప్లంబింగ్ వర్క్ పెండింగ్ ఉంది. సో ప్లంబింగ్ వర్క్ అయినప్పుడు కూడా నేను మళ్ళీ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. సో కబోర్డ్ వర్క్ స్టార్ట్ అవుతుందన్నమాట. కబోర్డ్ వర్క్ అయిపోయిన వెంటనే ప్లంబింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఒకదాని తర్వాత ఒకటి ఎలా అవుతుంది అనేది రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టప్గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.